హాయ్ అండి, నేను మీ లత. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు టైం వచ్చేసి 3:15 అయిందండి. నేను లేచినప్పుడైతే లేచి ఇల్లు గుమ్మాలన్నీ తుడిసేసుకొని బయట కూడా తులసం నది కడిగేసుకొని ముగ్గు కూడా పెట్టేసుకున్నానండి గుమ్మంలో. అది కూడా ముగ్గు చూసేయండి. ముగ్గు అయితే ఇలా పెట్టేసుకున్నాను. ముగ్గు పెట్టుకొని స్నానం అయి చేసిన తర్వాత మేము ఎన్ని చేసరికి 4 అయిందండి టైము. కాలువ దగ్గరికి అయితే వచ్చేసామండి. స్నానం చేసేది వచ్చానండి. కాలువలో నీళ్ళు ఉంటాయి ఉండవని ఇంటి దగ్గరే చేసి వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇక్కడ జనం చూడండి, చాలా బాగున్నారు. ఎక్కువ ఉన్నారు జనం ఈ రోజునైతే. కార్తీక పౌర్ణమి కాబట్టి. ఆ ముందు రోజు అయితే కాలువ కట్టేశారు అన్నారండి. అప్పుడు తుఫాన్లో కారణం కట్టేశారు అన్నారు, కానీ కార్తీక పౌర్ణమి అని చెప్పి రాత్రే వదిలేరంటండి కాలువ. అందుకే జనం చాలామంది వచ్చేసారు. ఇంకా మేము ఎలా ఉంటాయో వాటర్ అని చెప్పి ఇంక ఇంటి దగ్గరే చేసి గుళ్ళో అయితే ఒత్తులు వెలిగించుకొని కాలువలో అయితే వదులుదామని గుడికి అయితే వచ్చేసామండి. ఇంకా చూడండి, అందరూ కూడా చాలా మంది వచ్చి ఒత్తులు వెలిగించుకుంటున్నారండి. స్నానాలు అవి కూడా చేసేసారు. నేను కూడా ఒత్తులు వెలిగించుకుంటున్నానండి. ఇక్కడ వెలిగించుకోవటానికి పూజ అన్నీ చేసుకుంటాక ముగ్గు వేసుకొని పూజ చేసుకుంటుంటే మా ఆయన గారేమో బయట అంతా వీడియో తీస్తున్నారండి. జనాన్ని చూపిద్దామని చెప్పి మీకు కూడా అందరినీ చూపిస్తున్నారు. జనాన్ని అయితే చూపిస్తున్నారు. నేనైతే లోపలైతే ముగ్గది పెట్టుకొని ఒత్తులైతే వెలిగించానండి. మా ఆయనగారు వచ్చేసి ఆయన ఒత్తులు వెలిగించుకున్నారండి. ఇద్దరం ఒకసారి అయితే వీడియో తీయటం అవ్వదని చెప్పి ఆయనకి పెట్టానండి అట్టి దొప్పల ఒత్తులు. ఆయన వెలిగించేసుకున్నాక ఆయన వదిలేసి వచ్చిన తర్వాత నేను వెలిగించుకుంటున్నానండి. నా వీడియో తీద్దామని చెప్పి నేను కూడా వెలిగించేసుకొని ఇక్కడ పూజ అంతా అయిపోయాక నేను కూడా వెలిగించుకుంటున్నానండి. నేను కూడా వెలిగించుకొని ఇంకా నేను కూడా కాలువలో ఒత్తులను వదులుదామని చెప్పి కాలువ దగ్గరికి అయితే వెళ్తున్నానండి. వెళ్ళేటప్పుడు ఆయన వీడియో తీశారు. మీరు కూడా చూస్తారు కదా అని చెప్పి వదిలేది చూపిద్దామని చెప్పి వీడియో అయితే తీసి పెడుతున్నామండి. అప్పటికే అక్కడ దారిలో కూడా వెలిగించేసుకున్నారండి చాలామంది. ఒడ్డును కూడా వెలిగించుకున్నారు. ఇంకా అలాగే మెల్లగా దిగి కాలువలో అయితే ఒత్తులైతే వదిలేస్తున్నాను. చూడండి, కాలువలో ఒత్తులైతే వదిలేసి 3 సార్లు అలాగని గంగమ్మ తల్లికి అయితే దండం పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు అందరినీ చల్లగా కాపాడాలని గంగమ్మ తల్లికి అయితే దండం పెట్టుకున్నానండి. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత ఆయన వీడియో తీస్తున్నాను. నేనైతే గౌరమ్మని చేసుకొని పూజ అయితే చేసుకుంటాం కదండి. గౌరమ్మ కూడా తీసుకొచ్చేసి మళ్ళీ కాలువలోనే కలిపేసానండి. ఎందుకంటే అక్కడ ఎవరో ఒకళ్ళు తుడిసేస్తూ ఉంటారని చెప్పి ఇంకా నేను అది కూడా తీసుకొచ్చి కాలువలో కలిపేసి ఇంకా ఇంటికైతే మళ్ళీ శివాలయానికి వెళ్దామని చెప్పి మళ్ళీ బయలుదేరామండి. ఇక్కడ సత్యనారాయణ స్వామి గుడి అండి ఇది. ఇందులోనే ఒత్తులు వెలిగించుకున్నాము. ఈ స్వామిని కూడా దర్శనం చేసుకుందామని మీరు కూడా దర్శనం చేసుకోండి. చూపిస్తున్నాము స్వామిని. ఇంకా తర్వాత అయితే బయటకు వస్తామండి. మేము లోపల పూజ ఒత్తులు వెలిగించేసరికి ఇంకా జనం పెరిగిపోయారండి. ఇంకా జనం బాగా వస్తారు. ఇదైతే వెంకటేశ్వర స్వామి కూడా అండి. వేరే వీడియోలో చూపించాను అప్పుడు తెలిపేసిందండి అని. ఇప్పుడైతే భవానీలు మళ్ళీ మాలేసుకొని పూజలు అయితే చేసుకుంటున్నారండి. ఇవాళ పౌర్ణమి కాబట్టి గుడి కూడా తలుపులు కూడా తీసే ఉన్నాయి. ఇక్కడైతే భవానీలు అయితే చాలా బాగా పూజ చేస్తున్నారండి ఆ రోజున. టైం వచ్చేసి 4:15 అయిపోయిందండి. ఇంకా భవానీలు కూడా అన్ని పూజ చేసుకుంటున్నారు. ఇంకైతే మేము అక్కడి నుంచి శివాలయానికి వచ్చేసామండి. అక్కడ కాలభైరవ స్వామికి అయితే నేను ఒత్తులు వెలిగించుకున్నాను. ఇక్కడ ఒత్తులు వెలిగించుకొని దండం అయితే పెట్టేసుకొని మా ఆయన గారు కూడా వెలిగించుకున్నారండి. అన్నీ సర్దేసుకొని శివయ్య దర్శనానికి అయితే వచ్చేసామండి. ఇంకా చూడండి, మీరు కూడా దర్శించుకోండి శివయ్యని. శివుడి దర్శనం ఆవు పాలు, అరటిపళ్ళు, ఆవు పాలు, కొబ్బరికాయ అయితే తీసుకెళ్ళామండి. అభిషేకం అయితే చేస్తున్నారు. మనం పాలు పట్టుకెళ్ళాం కానీ అది కొబ్బరికాయ అన్నీ కూడా అభిషేకం చేస్తున్నారు. శివయ్య అండి, అమ్మవారండి, రాజరాజేశ్వరి తల్లి అండి. అక్కడ నుంచి వచ్చి అందరికి కూడా దండం పెట్టుకొని నేనైతే కొంచెంసేపు కూర్చొని ఆ జనాన్ని మీకు చూపిద్దామని చెప్పి వీడియో తీస్తున్నారండి. అప్పుడు ఇంకా తక్కువేనండి. తెల్లారే కొద్దీ అయితే చాలా జనం వస్తారు. చూడండి, మేము వచ్చినప్పటికి ఇప్పటికైతే అసలు ఖాళీ లేదండి. ఎంత రష్ ఉన్నారో చూడండి మీరే. ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి చాలా జనం వచ్చారండి.
అందులో 365 ఒత్తులు అవి వెలిగించుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. పౌర్ణమి అంటే విశిష్టమైన రోజు కాబట్టి చాలా జనం వచ్చారు. మేము ఒత్తులు వెలిగించుకోవాలి కానండి, మాది మధ్యాహ్నం కేదారేశ్వర నోమైన తర్వాత వచ్చి వెలిగించుకుందామని చెప్పి ఇప్పుడైతే మామూలుగా రోజు ఎలా వస్తానో అలా వచ్చి కాలభైరవ స్వామి దగ్గర అయితే మామూలుగా వెళ్ళి దీపారాధన చేసి శివయ్య దర్శనం చేసుకొని అయితే వెళ్ళిపోయామండి. ఇక్కడైతే చాలామంది జనం ఉన్నారు, అందరూ ఒత్తులు వెలిగించుకుంటాకే వచ్చారండి. అందరూ చూడండి ఎంత జనం ఉన్నారు. ఇది స్వయంభూగా వెలిసిన స్వామి అని చెప్పి ఇక్కడికి ఎక్కువ వస్తారండి. శివాలయాలు అయితే కాలువ దగ్గర ఒకటి, సోమేశ్వర స్వామి గుడి ఒకటి అని ఇంకో చోట ఇంకోటి ఉన్నాయి కానండి, అక్కడికన్నా కానీ ఇక్కడ జనం అయితే చాలామంది వస్తారండి, చాలా ఎక్కువ మంది వస్తారు. అస్సలు నుంచోటానికి కూడా ఖాళీ లేదండి ఆ రోజు పొద్దుటైతే. సాయంత్రం మళ్ళీ మేము వెళ్ళాం కానీ అప్పుడైతే ఖాళీగానే ఉందండి. ఆ వీడియో కూడా ఇందులో వస్తుంది, చూసేయండి. ఇక్కడైతే అయ్యప్ప స్వాములు పూజ చేసుకుంటున్నారండి. ఇప్పుడు 4:05 అయిందండి టైము. ఈ టైం ఇప్పుడు వచ్చేసరికి ఇంకా అక్కడి నుంచి మేము అక్కడి నుంచి వచ్చేసి కృష్ణుడి గుడికి వచ్చామండి. ఇక్కడ కూడా రోజు ఆంజనేయ స్వామి దగ్గర దీపం పెట్టుకుంటాను కదండి, ఇక్కడ కూడా దీపం పెట్టేసుకున్నానండి. ఇది రోజు పెట్టుకునేదేనండి దీపం. ఇక్కడైతే స్వామికి దీపం పెట్టుకుని దీపం కూడా చూపించేసి నేనైతే పూజ చేసుకుంటున్నా. మా ఆయన గారేమో అయ్యప్ప స్వాముల్ని ఇవాళ ఒక స్వామి విడిముళ్ళు అండి, 21 రోజు చేసుకున్నారు మాలా స్వామి. ఆ స్వామికి విడిముళ్ళు అని చెప్పి అక్కడ పూజ చేస్తుంటే ఆ వీడియో తీశారండి. ఇంకా అక్కడ పూజ అయిపోయాక ఇంటికి వచ్చేసామండి. ఇందాక గుమ్మం కడిగి వెళ్ళాను కదండి, ఇంటికి వచ్చాక తులసి దగ్గర బొట్లు అవి పెట్టుకొని పూజ అయితే సిద్ధం చేసుకుని గడపకు కూడా పసుపు అవి బొట్లు అవి పెట్టేసుకున్నాను. గడపకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టేసుకున్న తర్వాత తులసి దగ్గర అయితే పూజ అయితే చేసేసుకున్నానండి. అప్పటికే తెల్లవారిపోతుందండి, చీకటిగా ఉన్నప్పుడే తులసి దగ్గర పెట్టుకోవాలి కాబట్టి దీపం గబగబా ఇక్కడ పెట్టేశాను. తర్వాత అయితే ఇంట్లోకి వచ్చి ఇంట్లో కూడా అన్ని దేవుడి దగ్గర సర్దేసుకొని దేవుడి దగ్గర కూడా పూజ అయితే చేసేసుకున్నానండి. ఇంక ఇవాళ పౌర్ణమి కాబట్టి చాలా పనులు ఉంటాయి కాబట్టి ఇంకా ఆ పనులన్నీ చూసుకోవాలండి. ఇక్కడ పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆ పనులన్నీ కూడా చేసుకుందామని చెప్పి రాత్రి నానబెట్టేసుకున్నాను. మినపగుళ్ళు అవన్నీ బూరెలు అవి వేసుకోవాలి కదండి. ఈరోజు మాకు నోములు ఉన్నాయని చెప్పాను కదా, ఇంకా అది కంప్లీట్ అయిపోయాక ఇంకా పిండి కూడా పప్పు కూడా గ్రైండర్లు వేసి పిండి కూడా ఆడేసుకుంటున్నానండి బూరెల కోసం అని చెప్పి. ఓ పక్కనేమో పెసలు బూరెలు వేసుకోవాలండి మేము దేవుడి దగ్గరికి. ఆ పెసలు కూడా వేపేసుకొని కడిగేసుకొని కుక్కర్ అయితే పెట్టేసి ఒక 5-6 విజిల్స్ వేయించానండి. ఎందుకంటే వేపిన పెసలు కాబట్టి త్వరగా ఉడకవు కాబట్టి ఒక 5-6 విజిల్స్ వేసుకున్నాను. ఈ పక్కనేమో శనగపప్పు కూడా పెట్టానండి, ఏమో పంచి పెట్టుకుంటాకండి. అవేమో మాకేమో ప్రసాదం అనుకోండి, పెసర బూరెలు అండి మాకు ప్రసాదం. స్వామికి నైవేద్యంగా పెట్టుకునేవి పెసర బూరెలు అండి. పంచి పెట్టుకోవటానికి శనగపప్పు బూరెలు వేసుకుంటామండి. పిండి కూడా ఆడేసి సిద్ధం పెట్టుకున్నానండి. బూరెలు వేసే వీడియో ఎక్కడో మిస్ అయిపోయిందండి ఆ క్లిప్పు, ఇంకా లాస్ట్లో మళ్ళీ చూసుకొని తీసానండి. ఇవైతే శనగపప్పు బూరెలు, ఇవేమో పెసరపప్పు బూరెలు అండి దేవుడికి. ఇంకా అవన్నీ అయిపోయాక మళ్ళీ ఒకసారి ఇల్లు అవన్నీ తుడిసేసుకొని ఇల్లు గుమ్మని తుడిసి ఈ గది గుడ్డ పెట్టేసుకొని ఇక్కడైతే మనం పీటని ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి కొంచెం పసుపు రాసి ఇక్కడ ముగ్గు కూడా వేసుకున్నానండి. ఇప్పుడైతే ఇంక పీట కడిగి శుభ్రంగా బొట్లు అవి పెట్టేసి పసుపు రాసి పీటకు కూడా పసుపు రాసి ముగ్గది వేసేసి బొట్లు అవి పెట్టేసానండి. పీటను కూడా సిద్ధం చేసాను. ఇంక పీట మీద 3 సార్లు అలా బియ్యం వేసుకొని మనమైతే శివయ్య ఫోటోని అలా పెట్టుకొని అలంకారం చేసుకోవాలండి. దండది వేసాము. ఇంక ఇక్కడైతే పత్తి అవి పెట్టి మందార పూలు అవి పెట్టుకొని పీటకైతే చామంతి పూలతో డెకరేషన్ చేశానండి. అటు ఇటు మన ఇంట్లో ఉన్న పూలు కూడా వేసి డెకరేషన్ అయితే చేసుకున్నాండి. ఇదైతే శివయ్య. పంతులు గారు కూడా వచ్చేసారండి. ఇవన్నీ మేము చేసుకునేలోపు పంతులు గారు కూడా వచ్చేసి పూజ అయితే మొదలు పెట్టారండి. ఇవన్నీ నేను ఇక్కడ సిద్ధం చేసుకున్నాను. పంతులు గారు కూడా వచ్చేసారు, ఆయన అయితే పూజ చేస్తున్నారండి. పట్టించబోయి ఒక అక్షాన్ని నీకేం వరం కావాలో కోరుకోవాలన్నట అనేటప్పుడు కదా నీ ఎందుకు పట్టుకోండి కైలాసవృతానికి వెళ్ళిపోయానండి. ఆ తర్వాత అడవికి 20 కోసుల దూరంలో ఒక షావుకారు ఉన్నట. ఆ షావుకారికి 2 కుమార్తెలు పుణ్యవతి భాగ్యవతి అని చెప్పి తండ్రి యొక్క అనుమతి కోరి చిన్నగా వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయి అడవుల్లో పోయిన భాగ్యోదయం బాగుండడం చేత ఈ అడవుల్లోనే గౌతమాశ్ర
వచ్చారని అడిగాట. వారు జరిగిన వృత్తాంతం అంతా చెప్పాక అది విని, అమ్మా ఇది పార్వతీదేవి పూజ చేసిన మండపం, ఈ మండపాన్ని తీసుకొని మీరు పూజ చేస్తున్నట్లయితే మీకు సర్వకార్యములు సిద్ధిస్తారని చెప్పాట. చెప్పగానే ఆ పిల్లలు ఏం చేశాక ఆ మండపాన్ని తమ ఇంటికి తీసుకువెళ్ళగా తండ్రి అంటున్నాక, అమ్మా ఇది రాజాదిరాజు చేసిన కవతం, మనం చేయలేము, కాబట్టి మీరు ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడే వదిలిపెట్టేయండి అన్నమాట. అలా కాదు, ఆ పిల్లలు ఏం చేశాక ఆ మండపాన్ని చిన్నగా అందా కట్టేసి ఇచ్చింది రండి. ఇచ్చేటప్పటికల్లా వాళ్ళు తల మీద కట్టుకుని వెళ్తూ ఉండగా పరమశివుడు చూసి, రే నువ్వు తినవాల్సి వాళ్ళు పంతులు గారు వచ్చి పూజ అయితే చేసి కథ అది కూడా బాగా చెప్పారండి. పూజ అయితే అయిపోయింది. ఇక్కడైతే పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి. మీరు కూడా మా దేవుడిని చూసేయండి. ఆయనకు కూడా స్వయం పాకం అయ్యి సిద్ధం చేస్తారని స్వయం పాకం కూడా అందించేసాను పంతులు గారికి. మళ్ళీ సాయంత్రం తీసుకెళ్తానమ్మా అలా ఉంచని చెప్పి వినాయకుడు బియ్యం స్వయం పాకం కూడా అక్కడ పెట్టేశారండి. మళ్ళీ సాయంత్రం వచ్చి అయితే తీసుకున్నారులేండి. ఇంకా నేనైతే పూజ అయిపోయింది కదండి, స్వామివారికి ధూపం అయితే వేస్తున్నానండి. ధూపం చూపిస్తున్నాను, ధూపం కూడా వేస్తానండి ఇప్పుడైతే. ధూపదీప కాంతులతో స్వామి చూడండి చాలా నిండుగా అందంగా కనిపిస్తున్నారు. చాలా బాగున్నారు కదా స్వామి. మా పూజ అయితే ఈ సంవత్సరానికి అయితే ఇలా జరిగిందండి. పోయిన సంవత్సరం అయితే చేసుకోలేదులేండి, మా అవ్వయ్య గారు పోయారని చెప్పి ఇంక పోయిన సంవత్సరం అయితే చేసుకోలేదు. ఈ సంవత్సరమే చేసుకున్నామండి. ఈ సంవత్సరానికి ఎలా జరిగింది పూజ అయితే. ఇంకా పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా మేమైతే శివాలయానికి వచ్చామండి. 365 ఒత్తులు వెలిగించుకోవాలి కదండి. ఇంకా అందుకే మళ్ళీ బయలుదేరి శివాలయానికి అయితే వచ్చేసామండి. శివాలయం దగ్గర కూడా ఇక్కడంతా బుక్ చేసుకొని అన్ని పూజకి సిద్ధం చేసుకొని ప్రసాదం అది పెట్టేసి ఇక్కడైతే ఒత్తులు అయితే వెలిగిస్తున్నామండి. నేనైతే మా అబ్బాయిది ఒక కట్ట నాది ఒక కట్ట అని వెలిగించాను. మా వారైతే ఆయనే వెలిగించుకున్నారు. ఆయన కూడా వెలిగించేసుకున్నారండి. కంగారులో నేనైతే పంచపాత్ర ఉద్దరిని అయితే తెచ్చుకోవడం మర్చిపోయారండి. ఇంక వడపప్పు వేసుకొచ్చిన ఆ బాక్స్లోనే చలివిడయి అందులో మూతలో పెట్టేసి ఇందులోనే నీళ్ళు పట్టుకొని ఇక్కడ పూజ అయితే కంప్లీట్ చేసేసానండి. స్వామికి దీపం దూపం ఇవన్నీ చూపించేసి పూజ అయితే చేసుకొని హారతి కూడా ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టి హారతి కూడా ఇచ్చేసానండి. ఇక్కడైతే మీరు కూడా కార్తీక పౌర్ణమి బాగా చేసుకున్నారా? మీరు కూడా చేసుకుని ఎవరు చేసుకున్నారో అది కామెంట్లో పెట్టండి. ఎవరైనా మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియోని. ఇంకా నేనైతే కూర్చున్నానండి. అవి కొండెక్కే వరకు అలా కూర్చోవాలని చెప్పి నేను కూర్చున్నాను. మా వారైతే వీడియో తీస్తున్నారండి. సాయంత్రం 6:30 వరకే ఉందంటండి పౌర్ణమి. అందుకని చెప్పి అందరూ జనం పొద్దున్న ఈ వీడియోలో చూపించాను కానీ చాలా జనం ఉన్నారు పొద్దుట. ఇప్పుడైతే అంతగా లేరండి, ఎవరో ఒక్కొక్కళ్ళు వస్తున్నారండి. ఇటుకు పొద్దున మాటలు వెలిగించేసారండి. ఎందుకంటే పౌర్ణమి గడియలు సాయంత్రం 6:30 వరకే ఉన్నాయి అన్నారంటండి. అందుకని చెప్పి అందరూ పొద్దుటే వచ్చేసరి ఇప్పుడు కొంతమంది అయితే ఎవరి నోములు అయితే అయిపోతాయో వాళ్ళు కూడా వచ్చేసి అందరూ వెలిగించుకుంటున్నారండి. కొంతమంది వచ్చేసరి ఇప్పుడైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.